హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ మక్కగారెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: నాటు మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, అలానే ధనియాలు, ఉల్లికాడలు, కరివేపాకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, అలానే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త రుచికి సరిపడా ఉప్పు, అలానే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటు మొక్కజొన్న గింజలు. ఈ మొక్కజొన్నలు ఎలా తీసుకోవాలంటే మరీ ముదురు తీసుకోకూడదు, అలానే మరీ లేతవి తీసుకోకుండా మధ్యస్థంగా ఉండేవి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు. నీళ్ళు అవసరమైతే కొద్దిగా వేయండి, మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా బరగ్గా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఉల్లికాడలు, కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి వేయిపోయినా ఏం కాదు. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెలు వేయించుకోవడానికి నూనె పెట్టుకొని పొయ్యి మీద వేడి చేసుకోవాలండి. నేను గారెలు తడిబట్ట పైన చేస్తున్నాను. ఇలా చేస్తే బాగా వస్తాయి. ఒకవేళ మీకు తడిబట్ట అందుబాటులో లేకపోతే ఒక పాలిథిన్ కవర్ పైన అయినా చేసుకోవచ్చు. ముందుగా చేయి తడి చేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా గారెలు మాదిరిగా చేసుకోవాలండి. మరీ మందంగా చేసుకున్నంత బాగోవు. చూడండి, ఇలా మధ్యస్థంగా ఒక 1/2 ఇంచ్ మందం చేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. గారెలు వేయగానే వెంటనే కదపకండి. ఒక్క నిమిషం పాటు అట్లా వదిలేసి రెండు వైపులకు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మక్క గారెలు అనేది రెడీ అవుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.